ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మీతో చిన్న మాట చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 1 యోహాను 2:9 ఇలాగుంది: వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. నిజమే కదా ఫ్రెండ్స్. మనం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అనే దానికి ప్రేమే పరీక్ష. కొందరు తాము వెలుగులో ఉన్నామని, వెలిగించబడ్డామని ఏవేవో అనుకుంటూ మాటలు చెప్తూ తమను ఇతరులను మోసం చేస్తూ ఉండవచ్చు. కానీ వారి ప్రవర్తన బట్టి వారేమిటో మనం తెలుసుకోగలం. ప్రేమ, వెలుగు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. ద్వేషం, చీకటి ఒకచోటే ఉంటాయి. ఇక్కడ సోదరుని అంటే బహుశా ఇక్కడ మన అర్థం ఏ విధంగా తీసుకోవాలంటే, సాటి క్రైస్తవులు కాని వారిని ద్వేషించవచ్చునని యోహాను చెప్పడం లేదు. కానీ మత్తయి 5:44 మనం చూస్తే, మన హృదయాల్లో దేవుని ప్రేమ అంటే సాటి విశ్వాసుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉన్నప్పటికీ అందరినీ ప్రేమతో చూస్తాం. మత్తయి సువార్త 5:44 మీ పగవారిని ప్రేమతో చూడండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి, దూషణతో మీ పట్ల వ్యవహరించే వారి కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. చీకటి మరియు వెలుతురు ఒకే స్థలాన్ని ఆక్రమించలేవు. ఎందుకంటే చీకటి అంటే శాంతి లేకపోవడం. ప్రేమ యొక్క ఆధ్యాత్మిక కాంతి విషయంలో కూడా ఇది నిజం. మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటే మనం చీకటిలో ఉంటాం. దేవుని ప్రేమ మాత్రమే ఈ చీకటిని అధిగమించగలదు. కాబట్టి మనం దేవుని మరియు ఆయన ప్రేమను వెతుకుదాం మరియు మన హృదయాల నుండి చీకటిని తరిమికొడదాం. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు ప్రేమగల దేవుడవు. నీ ప్రేమ తేలికైనది. నా హృదయాన్ని శోధించండి మరియు అక్కడ దాగి ఉన్న చీకటిని బహిర్గతం చేయండి. బయటికి ద్వేషాన్ని విడిచిపెట్టడానికి మీ సహాయం దయచేయండి. ద్వేషాన్ని పట్టుకున్నందుకు నన్ను క్షమించండి. మీ ఆత్మ మరియు నీ ప్రేమతో నన్ను కొత్తగా నింపండి మరియు మీరు నన్ను ప్రేమించే విధంగా ఇతరులను ప్రేమించేలాగా నాకు నేర్పించండి. నా హృదయాన్ని పునరుద్ధరింప చేయండి. నా చుట్టూ ఉన్న వారిలో నీ రూపాన్ని చూడటానికి నాకు కళ్ళు ఇవ్వండి. నైనా నీ ప్రేమ నేను అందరికీ పంచేదానిగా నన్ను ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. May God bless you, our India.